ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో 20 డేస్ దాటిపోయింది. విజయశాంతి రెడ్డి అసలు ఎందుకు చనిపోయారు పిల్లలతో అనేది ఇప్పటి వరకు ఏది దొరకలేదండి. ఏం అర్థం కావట్లేదు. నిజంగా తను అందరూ అనుకున్నట్టే అరే చనిపోతే తను చనిపోవాలి కానీ పిల్లలు చనిపోకూడదు అని వాళ్ళ అన్నను ఎంక్వైరీ చేశారు. తర్వాత వాళ్ళ అమ్మని, ఫోన్, ల్యాప్టాప్స్, ఎవ్రీథింగ్. కానీ ఎక్కడ మాత్రం ఏమీ లేదు. ఒకటి దొరికితే వాట్సాప్ చాట్ డిలీట్ చేసినది ఒక్కటి దొరికితేనే ఏదైనా చెప్పగలము అంటున్నారు. నిజంగా తను చనిపోవడానికి ఒక డిప్రెషనే కారణం అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా దీన్ని కేసు క్లోజ్ చెయ్యండి అని చెప్పేయచ్చేమో. అవును. ఇక భర్త చూస్తే ఇప్పటి వరకు మనకు అంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళ భర్తదైతే మనకేం తెలియదు కానీ వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ వీళ్ళు మాత్రమే వినిపిస్తున్నారు. సో నిజంగా ఏమై ఉంటుంది? సొసైటీ ప్రెజర్ ఏమన్నా ఉంటుందా? డెఫినెట్లీ ఇలాంటి కేసెస్ లో మోస్ట్ ఆఫెన్ సొసైటీ ఈజ్ ద మెయిన్ కాజ్ అన్నమాట. ఇలాంటి వాటికి ఐ విల్ టెల్ యూ అండి. అంటే ఈ తిను కేసుకి కూడా లైక్ సొసైటల్ ప్రెషర్ ఎలా కారణం అవ్వచ్చు అనేది ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం మనం ఇక్కడ. ఫినాన్షియలీ స్ట్రాంగ్, బికాస్ వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళ వాట్సాప్ లో, వాళ్ళ ఆఫీస్లలో అన్నిట్లో చెక్ చేస్తే ఎక్కడా ఏ క్లూ లేదు. అంటే వేరే వాళ్ళతో ఎఫైర్ ఉండడం కానివ్వండి, ఇట్లాంటి ఏమి లేవు. ఫ్యామిలీ మెంబర్స్ క్లీన్ చిట్ ఇచ్చారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కాదు అని తెలిసింది. అండ్ ఇవన్నీ కాకుండా ఎవరైతే గూడ్స్ బండి నడుపుతున్నారో లైక్ ఆ లోకో పైలట్ ని పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు నీకు వాళ్ళ కనపడలేదా, నువ్వు ఎఫర్ట్ పెట్టలేదా, అసలు ఏం జరిగింది చెప్పు అన్నప్పుడు ఆ లోకో పైలట్ చెప్పింది ఏంటంటే, నేను నా ఎఫర్ట్స్ పెట్టానండి, నేను అరిచాను, నేను ఎమర్జెన్సీ బ్రేక్స్ అయ్యి వేసాను, బట్ ఇట్ వాస్ టూ లేట్. కానీ నువ్వు ఇట్లా హార్న్ కొట్టేటప్పుడు, అంటే అది మన ట్రైన్ హార్న్ కొట్టేటప్పుడు మరి వాళ్ళు ఎవరన్నా ఇట్లా వెళ్ళిపోవడానికి ట్రై చేయలేదా, లేకపోతే పక్కకి వెళ్ళిపోవడానికి ట్రై చేయలేదా, చుట్టుపక్కల ఇంకెవరన్నా ఉన్నారని అడిగితే చుట్టుపక్కల ఎవ్వరూ లేరండి, వాళ్ళు ముగ్గురు మాత్రమే ట్రాక్ మీద ఉన్నారు. అండ్ ట్రైన్ దగ్గరకు వస్తున్న కొద్దీ వాళ్ళ ముగ్గురు ఇట్లా హక్ చేసుకొని ఇంకా దగ్గరగా నించున్నారు. వాళ్ళు ముగ్గురు ఇట్లా హక్ చేసుకొని. సో అంటే ఎవరన్నా ఇట్లా పారిపోవడానికి వెళ్ళిపోయినా అట్లీస్ట్ వాళ్ళ అమ్మ ఫోర్స్ చేసింది అని అనుకోవచ్చు. కానీ ముగ్గురు ఇలా హక్ చేసుకొని ఇట్లా దగ్గరగా ఉన్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఎవరు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. సో అంటే అర్థమైంది ఏంటి ఇక్కడ మనకి, ఖచ్చితంగా అది సూసైడ్, నాట్ ఎ మర్డర్. సో సూసైడ్ అని అర్థమైపోయింది. కారణాలు ఏమై ఉండొచ్చు అని చూస్తే కనుక అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారనేది చూసుకుంటే, హస్బెండ్ దుబాయ్లో ఉన్నాడు, పిల్లలిద్దరూ హాస్టల్లో ఉంటారు. ఈ విజయశాంతి రెడ్డి ఏంటంటే వాళ్ళ మదర్ తోటి ఉంటారు. రైట్. అండ్ తను వర్క్ చేసేది షీజ్ ఇంటూ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో ఆబ్వియస్లీ నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు లైక్ చుట్టుపక్కల సమాజం చూడండి ఎలా చూస్తారు అని అంటే, మీరు జెన్యూన్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నారు, మీ పని మీరు చూసుకొని వస్తున్నారు, దట్ ఈస్ జెన్యూన్లీ అండ్ దట్ ఈస్ ద రియాలిటీ యాక్చువల్గా అయితే. బికాస్ వాట్సాప్లలో వాటిలో కూడా చూసుకుంటే అఫైర్స్ అట్లా ఏం లేవు, అది రియాలిటీ. కానీ ఖచ్చితంగా ఎంతో మంది చుట్టుపక్కల అమ్మాయిలు, చుట్టుపక్కల నేబర్స్ ఎవరైతే ఉంటారు చూడండి, వాళ్ళు మీ అమ్మాయి అర్ధరాత్రి వెళ్తుంది బయటికి, పొద్దున్న వస్తుంది, ఒక్కతే వెళ్తుంది, ఆఫీస్లో అంటే నైట్ షిఫ్ట్ చేసి వస్తుంది, మొగుడు ఇక్కడ లేడు, పిల్లల్ని దూరం పెట్టేసింది, అమ్మ దగ్గర ఉండి తనకి నచ్చినట్టు ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారండి చుట్టుపక్కల సమాజంలో. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు, పని పాట లేకుండా వాళ్ళని ఇన్నోసెంట్ పీపుల్ని నిందించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా విజయశాంతి రెడ్డికి కూడా షీ మస్ట్ హావ్ ఫేస్ దిస్. ఏంటంటే మొగుడు ఇక్కడ లేడు, పిల్లల్ని దూరం పెట్టేశావు, నైట్ షిఫ్ట్లకి రోజు బయటకు వెళ్తున్నావు, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, ఇంటికి వెళ్తున్నావు, ఆఫీస్ తోటి ఎవరితోటి వెళ్తున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు అనే మాటలు, సూటిపోటి మాటలు. అండ్ వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా ఎవరైనా అని ఉండొచ్చేమో, చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఎందుకమ్మా ఇట్లా సపరేట్గా పెట్టావు, వాళ్ళ హస్బెండ్ని పిల్లల్ని ఎందుకు సపరేట్గా పెట్టావు, మీ కూతురు అసలు మీతోటి ఎందుకు, పెళ్ళైనాక కూడా మీతోటి ఎందుకు ఉంటుంది మీ ఇంట్లో, వాళ్ళకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళు బాగానే ఉన్నారు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏంటి, పెళ్ళైనాక కూడా మీ అమ్మాయి మీతో ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఏమైనా గొడవ పడ్డారా, లేకపోతే వాళ్ళు ఏమైనా విడిపోయారా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేసి పద్దాక ఈ క్వశ్చనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఇలాంటి క్వశ్చనింగ్లు తట్టుకోలేకనే ఇలాంటి వ్యూ పాయింట్స్ ఏవైతే వస్తూ ఉంటాయి చూడండి, అవిటిని తట్టుకోలేక మేబీ షీ మస్ట్ హావ్ కమిటెడ్ సూసైడ్. అండ్
నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను ఏంటంటే తను చనిపోయిన సరే వాళ్ళ పిల్లల్ని ఎందుకు మ్మ్. ఇది అన్నప్పుడు ఇలాంటి నిందలు ఏవైతే ఉన్నాయో తను చనిపోయినాక వాళ్ళ పిల్లలు వింటే వాళ్ళ పిల్లలు కూడా ప్రాబబ్లీ బాధపడతారేమో అనేసి, లేకపోతే నేను లేకపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకోలేరేమో అనే ఒక థాట్ తోటి వాళ్ళ పిల్లల్ని కూడా తను తోడు తీసుకెళ్ళిపోయింది బేసిక్గా చెప్పాలంటే. సో ఇన్ అ వే చెప్పాలి అని అంటే ఈ పర్టికులర్ డెత్ ఇలాంటి చాలా అవుతుంటాయండి చెప్పాలంటే. రీసెంట్లీ మలాయ్ బన్ అమ్ముకునే ఒక వ్యాపారి మ్మ్. తను కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది అనమాట. ఏంటంటే ఇలాంటి మలాయ్ బన్ తింటే మ్మ్. అది మంచిది కాదు, హెల్త్ పాడైపోతుంది, సమ్ టైమ్స్ ఈవెన్ ఇట్ కెన్ లీడ్ టు డెత్ అన్నట్టు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయింది. మన దరిద్రం ఏంటంటే వైరల్ అవుతున్న ఏ కంటెంట్ అన్నా సరే దాంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది అనాలిసిస్ చేయకుండా ఫార్వర్డ్లు వేసేస్తూ ఉంటాం మనం ఏదన్నా సరే. సో ఆ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం చూడండి. అలా ఫార్వర్డ్ చేయటం వల్ల ఆ మలాయ్ బన్ అమ్ముకునే అతను భాష నంద్యాలలో నంద్యాలలో కోవా బ్రెడ్ బన్ బ్రెడ్ కోవా బన్ ఏమో అంటారు కదండి దాన్ని నిజంగా అండి అదైతే దారుణం. ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతికేటోళ్ళ దగ్గర కూడా పోయి మీరు వాళ్ళని కూడా ఇష్టం లేకపోతే కొనొద్దు, తినొద్దు. మీకు ఏదన్నా అనిపిస్తే మీరు ఎవిడెన్స్ తో చూపించండి, అది ఇట్లుంది, అది అట్లుంది, పురుగుందో ఇంకేటన్నా ఉందో అని. బట్ నిజంగా నిండు ప్రాణం అయితే పోయింది కదా. అతనికి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేసింది. బేసిక్ గా ఏంటంటే ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అయిన తర్వాత నా బిజినెస్ ఎలా రన్ అవుతుంది, బిజినెస్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది, నా ఫ్యూచర్ ఏంటి అనే ఈ బెంగతోటి ఆబ్వియస్లీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇదంతా సొసైటీ వల్లే కదండి. ఆబ్వియస్లీ ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏంటంటే సొసైటీలో ఇలా నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి, మన చుట్టుపక్కలనే ఉంటారు. అవన్నిటిని పట్టించుకున్నారు అని అంటే గనక ఖచ్చితంగా మన హెల్త్ మనం పాడు చేసుకున్నట్టే అవుతుంది. అవన్నీ పట్టించుకోకుండా మనమేంటో మనకు తెలుసు అనుకోండి, ఇతరులు చెప్పేది ఏమన్నా కానివ్వండి అది కరెక్ట్ కాదు అని మీకు తెలిసినప్పుడు మీరు దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు. అనవసరంగా మేము మీ జీవితాలని పాడు చేసుకోవద్దు, ఇట్లాంటివన్నీ ఆలోచించి. మీరు అన్నట్టు నిజంగా ఆ ప్రెజర్ పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళల్లో వాళ్ళు దాన్ని భరిస్తూ ఈరోజు పాపం భాష హార్ట్ స్ట్రోక్ కానీ, విజయశాంతి రెడ్డి కూడా ఇంకా మనకైతే క్లారిటీ రాలేదు. సొసైటీ ప్రెజర్ ఎలా ఉంటుందో చూడండి, దాన్ని ఏది పట్టించుకోకండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.